వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జైలు నుండి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్. అన్నవరం పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేపట్టిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. చంద్రబాబు నాకు ఎక్కడ తగ్గకుండా గౌరవం ఇస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అచ్చం నరేంద్ర మోడీ వలె ఉన్న మహారాష్ట్రకు చెందిన వికాస్ మహాంతే. రాజా యూత్ ఆధ్వర్యంలో దగ్గుపాటి విక్టరీ వెంకటేష్ జన్మదిన వేడుకలు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకలో నర్సులు, సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే, వేంపల్లిలో సాక్షి జర్నలిస్టులపై దాడికి నిరసనగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట వేంపల్లి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు వేంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ హరినాథ్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. కడప సాక్షి కరస్పాండెంట్ శ్రీనివాస్, వేంపల్లి సాక్షి జర్నలిస్టు రాజారెడ్డి, కెమెరామెన్ రాములపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తహసీల్దార్ హరినాథ్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు రఘునాథ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, ఏఎన్ఎల్ భాష, బాలం జయచంద్ర, దివాకర్ రెడ్డి, బాల మనోహర్, చిన్న దస్తగిరి రెడ్డి, కేశవ ప్రతాప్ రెడ్డి, శివకేశవరెడ్డి, బాలం గోపాల్, మారుతి ప్రసాద్, రాజశేఖర్, కృష్ణమోహన్, సివిఆర్ సుబ్బారెడ్డి, అమ్మతల్లి సుబ్బారెడ్డి, నాగేష్, దొంతు సతీష్, పలువురు మీడియా మిత్రులు పాల్గొన్నారు. ప్రతినిధులపై దాడి చేసిన వారిని వెంటనే, సాక్షి ప్రతినిధులపై దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మీడియాపై దాడులు, సాక్షి ప్రతినిధులపై దాడి చేసిన వారిని వెంటనే, సాక్షి ప్రతినిధులపై దాడి చేసినటువంటి వారిని వెంటనే, జర్నలిస్టుల ఐక్యత, సాక్షి ప్రతినిధులపై దాడి చేసిన వారిని వెంటనే, సాక్షి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే. చంద్రబాబు నాకు ఎక్కడ తగ్గకుండా గౌరవం ఇస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జేఎస్పీ అన్ని స్థాయిలో ఉన్న నాయకులు అందరం కలిసి పనిచేద్దాం. కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిని అధిగమించి ముందుకు వెళ్దాం అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో పాటు నాకు ఎప్పుడు గౌరవం తగ్గకుండా, నాకు మనస్ఫూర్తిగా నాకు గౌరవం నాకు కాదు, నాకు నన్ను నమ్మిన ప్రజలకు గౌరవం ఇవ్వడం. ఆయన చెప్తారు అవసరం లేదు సార్ మీరు వదిలేసేయండి అంటే, లేదు నేను మీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీ ప్రజలు మనం వెన్నంటూ ఉన్నారని ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు. మీరు ముందు వెళ్ళంటే లేదు నాతో పాటు రా అంటారు. ఎందుకంటే నేను అలాంటి సీనియర్ నాయకులకి నాకు ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించను. మనస్ఫూర్తిగా తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, జనసేన పార్టీ నాయకులందరికీ, అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం. చంద్రబాబు గారితో నేను ఎలా కలిసి పనిచేస్తున్నానో, కొన్ని సమస్యలు ఉన్నా మనకి అప్పుడప్పుడు ఉంటాయి, కొన్ని సమస్యలు ఇలా ఎందుకు చూడకూడదు అలా ఎందుకు చూడకూడదు ఉంటాయి. కానీ వీటన్నిటిని అధిగమించి వెళ్ళటమే మన ప్రజలు మనకిచ్చిన ఈ మ్యాండేట్. దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అద్భుతమైన ఈ యాత్రలో మీ వెన్నంటే ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్, జై భారత్. అచ్చం నరేంద్ర మోడీ వలె ఉన్న మహారాష్ట్రకు చెందిన వికాస్ మహాంతే. चित्रपट केलं चर्च साबरमती काही नाही मिशन ये डर गया मोदी जी
चेहरा लागला कोणाला की मला बोलवलं दुसरं कोणी आहे आता चाललं ब्राझीलला चाललं साऊथ आफ्रिकेला चाललं लंडनला जाऊन తాడిపత్రి పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెన్నా నదిలో డ్రైనేజ్ వాటర్ కలుషితం అవుతున్న సందర్భంగా సిపిఐ నాయకులు పెన్నా నదిలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ పెన్నా నదిలో డ్రైనేజ్ వాటర్ కలుషితం కాకుండా ఏర్పాటు చేసి ప్రజలను కాపాడాలని గత ప్రభుత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి అనేక అర్జీలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు డ్రైనేజీ వాటర్ పెన్నా నదిలో కలుషితం అవుతూనే ఉందని వాపోయారు. ఆ డ్రైనేజ్ వాటర్ కలుషితం అవ్వడం వల్ల అనేక మంది తాడిపత్రి ప్రజలకు చర్మ వ్యాధులు వివిధ రకాల వ్యాధులతో సతమవుతున్నారని అన్నారు. పెన్నా నదిలోకి డ్రైనేజ్ వాటర్ కాలువ ద్వారా మళ్లించడం సరిదైనది. ఒక శివాలయం ఉండే చోట డ్రైనేజ్ వాటర్ తాడపత్రి మున్సిపాలిటీ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మున్సిపాలిటీ వారు ఈ కాలువ తీసి పెద్ద కాలువ ఇక్కడ పెన్నా నదిలోకి తిప్పడం జరిగింది. మేము భారత కమ్యూనిస్టు పార్టీగా మున్సిపాలిటీ అధికారులను ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ పెన్నా నదిలోకి కొన్ని సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వంలో చెప్పాం, మున్సిపాలిటీ అధికారికి కూడా అర్జీలు ఇచ్చాం. మరి పెన్నా నదిలోకి వచ్చి కూడా ఇదే చెప్పాం, అయ్యా మీరు ఈ డ్రైనేజ్ వాటర్ని సమస్య క్లియర్ చేయండి. ఇక్కడ పెన్నా నదిలో రజకులకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది. అందులో భాగంగా ఈ పెన్నా నదిలోకి రావడం వల్ల ఇది ఇంత లోపలికి ఇంకిపోయి వాటర్ అంతా డ్రైనేజ్ వాటరు మరి పైపులలోకి కలుషితమై టౌన్లోకి కొళాయిల రూపంలో రావడం జరుగుతూ ఉంది. ఆ వాటర్ పోసుకొని చర్మ వ్యాధులు, చిన్నపిల్లలకు సోళ్ళల్లో గుళ్ళలు లేయడం, ప్రజలకంతా అనారోగ్యాలుగా తాడపత్రి ప్రజలు గోడాడుతూ ఉన్నారు ఎవరు చెప్పుకోలేక. ఇక్కడ రజకులు కూడా టౌన్లో గుడ్డలు ఉత్తుకోవాలన్నా కూడా ఈ వాసన కంపుకు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు బోర్లు వేసుకుంటే ఆ బోర్లకి కూడా ఈ నీళ్లు ఇంకిపోయి వాళ్ళకు కూడా ఆ గుడ్డలు ఉతికేసాట వాళ్ళకు కూడా పాపం చర్మ వ్యాధులు, గుళ్ళలు వేయడము చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం మున్సిపాలిటీ కమిషనర్ గారికి, అయ్యా మీరు ఇంటి పన్నులు, కొళాయి పన్నులు కట్టించుకునే శ్రద్ధ ఈ డ్రైనేజ్ వాటర్ మీద మీరు ఎందుకు శ్రద్ధ చూపడం లేదని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా అడుగుతూ ఉన్నాం. ఇప్పటికన్నా ఈ పెన్నా నదిలోకి డ్రైనేజ్ వాటర్ వస్తుంది కదా, ఇప్పటికన్నా కూడా మీరు డంపింగు ఈ మున్సిపాలిటీ వాటర్ అంతా యాడికైతే పెట్టారో అక్కడ మళ్లించండి. తాడపత్రి ప్రజలను ఇక్కడ పెన్నా నదిలో రజకులు గుడ్డలు ఉతుకోవాలని కూడా కాపాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. లేదంటే కన్నా తాడపత్రి ప్రజలతో రజకులతో మున్సిపల్ ఆఫీసు దగ్గర టెంట్ వేసుకొని కూర్చుంటాము ఈ వాటర్ సమస్య తీరేంత వరకు కూడా అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ సుఖశాంతులు ఇచ్చే వైభవలక్ష్మి పేరుతో వైభవలక్ష్మి షాపింగ్ మాల్ని ప్రారంభిస్తున్నామని వైభవలక్ష్మి డైరెక్టర్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. వరంగల్ జేపీఎన్ రోడ్లో వైభవలక్ష్మి షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు వరి లలిత్, ప్రదీప్ కుమార్, బజాజ్ సూరజ్, సరదా, పి రిషిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైభవలక్ష్మి డైరెక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 15న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభిస్తున్నారని, మంత్రులు సీతక్క, కొండసురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవ్ రెడ్డి, బండప్రకాశ్ సారయ్య, సుధారాణి, కార్పొరేటర్ గంధె కల్పన తదితరులు పాల్గొంటారని అన్నారు. యూత్ కి అనువునమైన రీతిలో డిస్కౌంట్లు ఇస్తున్నామని, రూపాయలు 10,000 కొనుగోలుపై గోల్కాయను అందజేస్తున్నామని, అనేక రకాల ఆఫర్లతో ముందుకెళ్తున్నామని వారు పేర్కొన్నారు. వాళ్ళందరికీ కొంచెం లేట్ అయినందుకు అందరికీ క్షమాపణ కోరుతున్నాం. ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ ఎందుకు పిలిచినామంటే, రేపు వరంగల్ జేపీఎన్ రోడ్లో వైభవలక్ష్మి షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమం ఉన్నది. ఆ ఓపెనింగ్ కార్యక్రమానికి మన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు వాళ్ళ చేతుల మీదుగా ఓపెన్ చేపిస్తున్నాం. ఈ షాపింగ్ మాల్ వైభవలక్ష్మి అనే పేరు
మనందరూ తెలుసు వైభవ లక్ష్మి ప్రతి ఇంటికి సుఖ సంతోషాలు ఇస్తుంది. ఆమె పూజ చేస్తే అందరు సంతోషంగా ఉంటారు. సో అట్లాంటి ప్రతి ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా మా వైభవ లక్ష్మి షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేసుకోవాలనేసి వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ అన్న పేరు ఎంచుకోవడం జరిగింది. ఈరోజు మేము యువకులం అందరం కలిసి ఫస్ట్ మాల్ వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ వరంగల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటివి ఇంకా ముందుకెళ్ళి ఇంకా కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం. ఈ షాపింగ్ మాల్లో మెన్స్, కిడ్స్, ట్రెడిషనల్ వేర్, పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, డిజైనర్ శారీస్, గాగ్రాస్, ఆల్ వెరైటీస్ ఫ్రమ్ లో ఆల్మోస్ట్ 99 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకొని 3 lakh రేంజ్ వరకు మన మాల్లో అవైలబుల్. మంచి మంచి ఆఫర్స్ తోటి మేము ముందుకు వస్తున్నాము. ఫస్ట్ మాల్ పెడుతున్నాము యువకులము. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి తప్పకుండా. రేపు అందరూ మీ అందరి ఫ్యామిలీస్తో వచ్చి మా ఓపెనింగ్ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. పాటు మన మినిస్టర్ కొండ సురేఖ గారు, బండ ప్రకాష్ గారు, లోకల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, అట్లా అన్ని పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికే వచ్చేస్తున్నారు. వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇద్దామనేసి మేము అందరం కలిసి అనుకున్న సంగతి. కాకపోతే వాళ్ళు ప్రాపర్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకొని రావాలి, స్టూడెంట్ ఐడి. ఇంకోటి 10,000 రూపీస్ బిల్ చేస్తే వాళ్ళకు ఒక గోల్డ్ కాయిన్ గిఫ్ట్గా ఇద్దామనేసి మేము అందరం కలిసి. ఇట్లాంటి మంచి మంచి ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ప్యాంప్లెట్స్ ఉన్నాయి. ప్యాంప్లెట్ ఒకటి రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ. రౌతులపూడి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఇది ప్రస్తుతం అవుట్ పోస్టుగా స్టేషన్గా ఉంటుందని, త్వరలో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఈ స్టేషన్ అడ్మినిస్ట్రేటివ్ మంజూరు దశలో ఉందన్నారు. స్టేషన్ ప్రారంభం నుంచి నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. డీఎస్పీ శ్రీహరిరాజ్, సిఏ సూర్య అప్పారావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు. సో ఈ తనిఖీ భాగంగా ఇక్కడ రిజిస్టర్ చేసిన కేసెస్ గురించి లాస్ట్ 3 years లో రిజిస్టర్ చేసిన కేసెస్ గురించి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మన అవుట్ పోస్ట్లో మెయింటైన్ చేస్తున్న రికార్డ్స్ అని వెరిఫై చేయడం జరిగింది. సో ఈ ఏరియాలో అవుట్ పోస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. సో 10 మంది సిబ్బందితో పోస్ట్ రన్ అవుతా ఉంది. బట్ సిబ్బంది కొరత ఉందని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. సో ఇవి మనం స్టడీ చేసి ఎక్కడి నుంచైనా ఇక్కడ కొంచెం ఎక్కువ సిబ్బందిని ఇవ్వాలని అనుకుంటున్నాము. సో అదర్వైజ్ ఓపీ బాగానే పనిచేస్తూ ఉంది. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ చాలా తక్కువనే ఉన్నాయి. ఎస్ఐ గారు బాగా పనిచేస్తున్నారు. సో ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగించాలని కూడా ఆశిస్తున్నాను. కమ్యూనికేషన్ నడుస్తూ ఉందండి. ఇప్పటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావడం జరిగింది. దీంతో పాటు ఫైనాన్షియల్ శాంక్షన్ రావాలి. దాంతోపాటు ఈ స్టేషన్కి గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాసరా IIITలో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని విద్యార్థులు మంత్రి సీతక్కకు తెలియజేశారు. విచారణ జరిపి అక్రమాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. IIIT భ్రష్టు పట్టడానికి కారణం అప్పటి పాలకులే అని అన్నారు. 9,000 మంది విద్యార్థులు ఉన్నారని, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. అయితే ఈ సమావేశంలో విద్యార్థులు గత పాలకులని మాటికి అనడం, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అక్కడే ఉండడం కొసమెరుపు. BMC కోర్స్ నుంచి ఈవెన్కి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్ కూడా అలా జరిగింది, కానీ అవి కొంచెం ప్రాపర్ వర్కింగ్ లో లేవు. సో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి కొత్త ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేసే విధంగా మన గవర్నమెంట్ దాన్ని తీసుకుంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి
గోవర్ధన్ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా రామారావు పటేల్ గారికి, మరి మీ స్టూడెంట్స్ లీడర్గా ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైన మన వెంకట్ గారికి, మన ఎమ్మెల్సీ దండవిఠల్ గారికి, మా సోదరుడు తిరుపతి గారికి, ఎస్పీ గారికి, ఆనందరావు పటేల్ గారికి, స్టూడెంట్స్కు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ కాలేజీ యూనివర్సిటీ మనకు 2005లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియమ్మ గారు ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిక్వెస్ట్, ఇక్కడ ప్రజలు ఆలోచన మేరకు ఇక్కడ ఒక జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది కాబట్టి ఆ దేవాలయం యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని మరి ఈ యూనివర్సిటీ మనకు ప్రకటించడం జరిగింది. అది రాను రాను ఇంత పెద్దగా దాదాపు 9000 స్టూడెంట్స్ ఇక్కడ ఎడ్యుకేషన్లో మీరు అందరూ ఉన్నారు. కానీ గత కొంతకాలంగా అంటే చాలా సంవత్సరాలుగా చాలా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. అది కొంతమంది దాన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవచ్చు, లేకుంటే ఇంకోటి. కానీ అంతిమంగా మనము ఎన్ని సమస్యలు ఇక్కడ పరిష్కరించుకున్నాం, ఇంకా ఏమేమి సమస్యలు. ముఖ్యంగా ఈ కాలేజీ యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఒక 5 years 6 years కోర్స్ ఇక్కడ వస్తాయి. ఆఫ్టర్ దట్ వీ విల్ లీవ్ ఇట్, మనం తర్వాత వెళ్ళిపోతాం. బట్ మళ్ళీ ఇంకా వచ్చే వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉండకూడదు. అంటే ఫెసిలిటీస్ ఉండాలి, సేమ్ టైంలో బయట నుంచి వచ్చే పిల్లలకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి, సెక్యూర్గా ఫీల్ కావాలి. ఎస్, ఇది మా ఇల్లుతో సమానం, మేము ఇంట్లో ఉన్నట్టుగా సమయం కేటాయించుకొని మన యూనివర్సిటీకి విజిట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరితోటి కూడా ఇంటరాక్ట్ అవుతూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వసతులను కూడా వారు ఎప్పుడు కూడా మన యూనివర్సిటీ గురించి ఆలోచిస్తూ విద్యార్థుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారు ఫిజికల్ ఇక్కడ లేనప్పుడు కూడా ఫోన్ ద్వారా వాకప్ చేస్తున్నారు. మిగతా ఎమ్మెల్సీ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, మిగతా డిస్ట్రిక్ట్ ఆనరబుల్ మినిస్టర్ డాక్టర్ సీతక్క గారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వాల్మూరి వెంకట్ గారు, హన్మకొండ నగరంలో ముకుంద జ్యువెలరీ మార్ట్ షోరూంను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి.
వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. సో మన ముకుంద జ్యువెలర్స్ 4 బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి కుక్కట్పల్లి, సెకండ్ది వచ్చేసి ఖమ్మం, థర్డ్ది వచ్చేసి కొత్తపేట్, ఫోర్త్ది వచ్చేసి సోమాజిగూడ అండి. సో హన్మకొండలో పెద్ద షోరూమ్ పెట్టాలి, అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ పెట్టాలి అనే కాన్సెప్ట్తో వచ్చాము. అది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. అంత బంగారం మన దగ్గర ఫ్యాక్టరీ ధరలకే వస్తుంది. అది 916 BIS హాల్ మార్క్ HUID బంగారంతో. సో బంగారం నాణ్యతలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం ఫ్యాక్టరీ ధరలకే ప్రతి ఒక్కరికి అందజేయాలనే కాన్సెప్ట్తో వచ్చాము. సో అందరు సహకరిస్తారని అనుకుంటున్నాము. అండ్ ఆల్సో అతి లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్, ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఎంత లైట్ వెయిట్లో అయినా ఇంత బంగారం ధరలో మీరు తీసుకునేటట్టుగా ఉంటాయి. అది ఫ్యాక్టరీ ధరలకి. సో అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ. హన్మకొండ చౌరస్తాలో ముకుంద జ్యువెలరీస్ బ్రాంచ్ మన హన్మకొండ జిల్లా కూడా రావటం చాలా సంతోషకరమైన విషయం. వీటిని కాపాడుకోవటం మన అందరి బాధ్యత. ఎందుకంటే ఇలా లోకల్ వాళ్ళకు ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు. కానీ 1-2 చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని అధిగమించుకొని చేసుకోవాలి. కానీ మనం వాటి మీద ఇది కాకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మీడియా సోదరులకు ప్రత్యేకంగా కొన్ని చిన్న చిన్న వాటిని ఇవాళ మనం చూసినాం. అది అప్లై చేసిన తర్వాతనే నీకు రావడం జరిగింది. ఓసీకి కూడా అప్లై చేయడం జరిగింది. ఇవాళ చాలా మటుకు కానీ ఇన్వెస్టిగేషన్ కూడా వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. కార్పొరేషన్కు ఓసీ అప్లై చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మీరు అడగకుంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రావాలా వద్దా అని అనుకున్న మొదట్లో అప్లై చేసిన తర్వాతనే రావడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఇలాంటివి మన హన్మకొండ జిల్లాకు ఎక్కడ ఏ వచ్చినా ఏ బిజినెస్ మ్యాన్ 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగల వచ్చినా వారందరికీ స్వాగతిస్తూ మనం అందరం కూడా వాటికి సహకరించాలని మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కబ్జాలు పెట్టిన వాటి జోలికి వాటికి వాటి పోయి వాటిని బయటికి దిద్దాం. కానీ వచ్చిన వాటిని కాపాడుకొని 4గురికి భోజనం పెట్టే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంస్థలని మనం కాపాడుకోవచ్చు బాధ్యత మనం చేస్తాం. మరి మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి వీరందరికీ కూడా పెట్టినటువంటి వాళ్ళకు మేము హన్మకొండ జిల్లా మీ పక్షాన మీకు అండగా ఉంటాం. మీరు కూడా రూల్స్ ప్రకారంగా అన్ని సిస్టమేటిక్గా పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన ముకుంద జ్యువెలర్స్లో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ DA 2-12% 0 మేకింగ్ ఛార్జెస్. దాని మీద ఆఫర్ ఉంది 20% ఆఫ్ ఫ్రమ్ December 14th to 22nd. సో అంత పెద్ద జ్యువెలరీ మార్ట్తో వచ్చాము. అది ఫ్యాక్టరీ అవుట్లెట్. డెఫినెట్లీ రండి. హన్మకొండ కూడా సక్సెస్. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకలో నర్సులు సిబ్బంది కోలాటాలతో నృత్యాలు చేసిన నర్సులు మీడియా రాకను చూసి ఆపివేసిన సిబ్బంది పేషెంట్ల రూమ్ పక్కనే నృత్యాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన RMO సుమన్ సిబ్బంది స్టాఫ్ రిక్వెస్ట్ చేయడంతో అనుమతించానంటున్న RMO సుమన్ విషయం తెలిసి ఆసుపత్రిలో విచారణ జరిపిన అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి తక్షణమే విచారణ జరిపి చర్యలకు ఆదేశం.
కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం మీడియాపై దాడులను హరికట్టాలని, దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు అమలు చేయాలని ది శంఖవరం ప్రెస్ క్లబ్ సభ్యులు నిరసన. మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శంఖవరం మీడియా ప్రతినిధులపై దాడులు చేసిన, గాయపరిచిన సినీ నటుడు మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని శంఖవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కేలంగి హరినా డిమాండ్ చేశారు. మీడియా సిబ్బందిపై జరిగిన దాడులకు నిరసనగా శుక్రవారం శంఖారావంలో నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ పోతురాజుకి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. దీనిపై జిల్లా అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని తహసీల్దార్ తెలిపారు. మీడియాపై దాడులు సిగ్గుచేటని, మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీని నిర్వహించారు. మరో విడతలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.